काशिकापुराधिनाथ कालभैरवं भजे भानुकोटिभास्वरं भवाब्धितारकं परम् नीलकण्ठमेप्सितार्थदायकं त्रिलोचनम् कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरम् काशिकापुराधिनाथ कालभैरवं भजे शूलदण्डपाशदण्डपाणिमादिकारणम् श्यामकायमादिदेवमक्षरं निरामयम् भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियम् काशिकापुराधिनाथ कालभैरवं भजे भुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहम् भक्तवत्सलं स्थिरं समस्तलोकनिग्रहम् निक्मनन्मनोज्ञहेमकिङ्कणीलसत्कटिम् काशिकापुराधिनाथ कालभैरवं भजे धर्मसेतुपालकं स्वधर्ममार्गनाशकम् कर्मपाशमोचकं सुशर्मदायकं विभुम् स्वर्णवर्णकेशपाशशोभिताङ्गमण्डलम् काशिकापुराधिनाथ कालभैरवं भजे रत्नपादुका प्रभाभिरामपादयुग्मकम् नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनम् मृत्युदर्पणाशनं करालदंष्ट्रभीषणम् काशिकापुराधिनाथ कालभैरवं भजे अट्टहासभिन्नपद्मजाङ्गघोषसन्ततिम् दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरम् काशिकापुराधिनाथ कालभैरवं भजे असङ्घनायकं विशालकीर्तिदायकम् काशीवासि लोकपुण्यपापशोधकं विभुम् नीतिमार्गकोविदं पुरातनं जगत्प्रभुम् काशिकापुराधिनाथ कालभैरवं भजे कालभैरवाष्टकं पठन्ति ये मनोहरम् ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनम् शोकमोहदैन्यलोककोपतापनाशनम् ते प्रयान्ति कालभैरवाघ्रिसन्निधिं ध्रुवम् काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे हर नमः पार्वतीपतये हर हर महादेव हर అక్షతలు వేస్తూ ఉండండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् आवाहयामि तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् समर्पयामि तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्
నవరత్నగజిదహేమ సింహాసనార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. శ్రీ సాంబ సదాశివదేవతాభ్యో నమః. పార్థివలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అమ్మా ఒక పుష్పం కలశం నీటిని తీసుకొని స్వామివారి యొక్క పాద పద్మాలను ఒడిలో పెట్టుకొని భక్తితో కడుగుతున్నట్టుగా మనస్సు యందు ఊహించుకొని అప్పుడు మాత్రమే చేయండి. మా ఒక్కసారి ఇది చూడండి. మా అందరూ కూడా ఇక్కడ ఎలా అయితే శివలింగం ఉందో అలానే పెట్టుకోండి. ఒక్కసారి నా వైపు చూడండి. ఎవరు ఎటు కూర్చున్నా ఇలానే పెట్టాలి. ఇక్కడ స్వామివారు ఎలా ఉన్నారో అలానే పెట్టుకోండి. తూర్పు వైపు మాత్రమే పానమట్టం ఉండాలి కనుక ఇలానే పెట్టుకోండి. స్వామివారికి చేతి యందు సుగంధ ద్రవ్యపూరితమైనటువంటి అతి శీతలమైనటువంటి గంగాజలాన్ని వేస్తున్నట్టుగా మనస్సు యందు భావన చేస్తూ ఒక చుక్క స్వామివారి దగ్గర నీరు వేయండి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. శ్రీ సాంబ సదాశివదేవతాభ్యో నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తత్పురుషాయ ఈ ఘనని కనిపెట్టాడు దత్తాత్రేయ స్వామి వారి యొక్క తండ్రి గారు అత్రి మహర్షి. ఈ ఘనని కనిపెట్టారు. అంటే కనిపెట్టడం అంటే ఆయన సంగ్రహించారు. ఒకే పదాన్ని 13 పర్యాయాలు స్వరము కానీ వర్ణము కానీ మాత్రాకారము కానీ శృతి కానీ ధ్వని కానీ బ్రాహ్మణ గుణము కానీ దేవత కానీ జాతి కానీ ఏది కూడా పొల్లుకోకుండా చెప్పేటటువంటిది ఘన. నమకము అసలు దాని పేరు శతరుద్రీయము. నమకము అని ఎందుకు చెప్పారంటే దాంట్లో అనేక పర్యాయాలు నమః 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 వస్తుంది కాబట్టి దాన్ని నమకంగా అంటారు. ఈ శతరుద్రీయము చాలా విశిష్టమైనది. శివుడికి పరమ ప్రీతి చెందింది. తులసీ దళము ఎట్లా అయితే కృష్ణుడి ప్రతిరూపమో ఈ నమక మంత్రము శివుడికి ప్రతిరూపము. ఒకవేళ ఎవరైనా శివుణ్ణి కొలవాలి, ఆయన ఎంత బరువున్నాడో కొలవాలి అని అనుకున్నట్టయితే ఒకవైపు శివుణ్ణి కూర్చోబెట్టి తులలో ఇప్పుడు ఘనగా చెప్తారు. మీరు కేవలము శ్రద్ధగా మనసుల్లో నమః శివాయ అనండి. ఒక్కసారి నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ మనసులో ఈ యొక్క అభిషేకాన్ని దర్శించుకోండి. వదిలిపోవాలి. మనలో ఉండేటటువంటి సంసారికమైనటువంటి బంధనాలు పోవాలి, అజ్ఞానం పోవాలి, దుఃఖాలు పోవాలి. అవన్నీ పోవాలి అంటే శరీర ధ్యాసను వదిలిపెట్టి చూడాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కార్యక్రమం ఏమి చిన్నది కాదండోయ్. దీని వెనక ఎవరెవరు ఎంత కష్టపడ్డారో చెప్తే ఆశ్చర్యపోతారు. 3 గంటలు రాత్రి అర్ధరాత్రి కార్యవర్గ సభ్యులు 3 గంటల వరకు నిద్రపోకుండా లెక్కలు చూసుకున్నారు. ఎందుకయ్యా మరి ఇదంతా చేస్తున్నారు అంటే ఒక్కటే లక్ష్యం. ట్రస్ట్ యొక్క ప్రధాన లక్ష్యం ఒకటే. ఇది చూసిన దీని తర్వాత జరిగే భస్మాభిషేకము, ఆ తర్వాత అన్నీ కూడా దర్శిస్తున్న